కొన్ని మాదిరి సమస్యలు సాధిద్దాం. bx² + ax + c బహుపది యొక్క మూలాల మొత్తం ఎంత? ఈ లెక్కలో ఏం లేదు, చేయడం చాలా తేలిక. కాకపోతే సరిగా లెక్క చదవకుండా మామూలుగా ax² + bx + c అని ఇస్తారు కదా అని మొదలుపెట్టి చేసేస్తే తప్పు రావడం కోసం ఏబిల పొజిషన్స్ తారుమారు చేసి ఇచ్చాడు. సో మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు x యొక్క గుణకానికి నెగిటివ్, ఇక్కడ ఏ ఉంది కాబట్టి -a బై లీడింగ్ కోఎఫిషియంట్ అనగా x² యొక్క గుణకం b. కాబట్టి మూలాల మొత్తం వచ్చి -a/b. ఇప్పుడు 4 సమీకరణాలు ఇచ్చారు మనకు. ఈ 4ట్లో దేని మూలాలు వాస్తవం సమానం అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీకు ఇది ax² + bx + c అనుకుంటే b² - 4ac దాన్ని డిస్క్రిమినెంట్ లేక నిర్ధారకం అంటారని తెలుసు. అది కనుక 0 అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి అని కూడా తెలుసు మనకు. అంచేత ప్రతిదానికి b² - 4ac కడదాం. ఇక్కడ b అంటే -4 -4² -4ac 4 × 2 × 3 16 -24 సో -8. కాబట్టి ఇది కాదు, ఇది చూద్దాం. b² అంటే 16 -4ac 4 × 1 × 4 ఇది కూడా 0. కాబట్టి ఇది therefore x² - 4x + 4 = 0 యొక్క మూలాలు వాస్తవం మరియు సమానం. నిజానికి అసలు దీన్ని చూడంగానే ఇది x - 2² = 0. అందుకని 2 సార్లు వస్తుంది అన్నమాట మూలాలు. కాబట్టి 2 అనే మూలం 2 సార్లు ఉంది. ఇప్పుడు దీని తర్వాత మరో సమస్య చేద్దాం. x² - 2x + 3 = 0 యొక్క మూలాలు ఆల్ఫా బీటా అనుకుంటే α² బీటా + β² ఆల్ఫా విలువ ఎంత? చూడండి, మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు x యొక్క కోఎఫిషియంట్కి నెగిటివ్ వేసుకోవాలి కాబట్టి α + బీటా ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడేమో ఇక్కడ ఎలాగో 1 ఉంది కాబట్టి బై 1 వేయక్కర్లా. అలాగే α బీటా = 3. మనల్ని అడిగింది α బీటా × α + బీటా ఈజ్ ఈక్వల్ టు 3 × 2 6. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం 6. పదాంతరం 0 అన్నాడు కాబట్టి మొదటి పదంలో ఇక మార్పు కానీ చేర్పు కానీ ఏం ఉండదు. అన్ని పదాలు 2016. కాబట్టి T431 కూడా 2016. దాని మొదటి పదం ఏను పదాంతరం D అనుకుంటే T4 = a + 3d అది 5 అని ఇచ్చాడు. అలాగే T6 = a + 5d అది 7 అని ఇచ్చాడు. ఈ a + 3d = 5, a + 5d = 7. దీని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 2d = 2 అంటే d = 1. d1 ఇందులో పెడితే a వచ్చి 2. ఇప్పుడు T10 కావాలి మనకు. T10 = a + 9d 2 + 9 × d అంటే 1 11. కాబట్టి 10వ పదం 11కు సమానం.
ఆ శ్రేణి ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అలా ఉంటుంది, ఎందుకంటే స్థిర నిష్పత్తి కూడా ఏనే అంటున్నాడు కాబట్టి. T5 ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ 5. ఇది 1024కు సమానం. 1024 అంటే 2 power 10 అని గుర్తుపెట్టుకోవడం మంచిది. అది 2 power 10. 2 power 10ని 4 power 5 అని రాసుకోవచ్చు. సో ఏ పవర్ 5 ఈక్వల్ టు 4 power 5. దీని నుంచి ఏం తెలుస్తుంది మనకు? ఏ పవర్ 5 ఈక్వల్ టు 4 power 5. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి మొదటి పదం 4. ఏ పవర్ బి, బి పవర్ సి, సి పవర్ ఏ. 2 ఏ పవర్ ఏ, బి పవర్ బి, సి పవర్ సి. 3 2 పవర్ ఏ, 3 పవర్ బి, 4 పవర్ సి. 4 2016 పవర్ ఏ, 2016 పవర్ బి, 2016 పవర్ సి. ఇప్పుడు దీని వంక చూస్తే అనుభవం ఏం చెప్తుందంటే ఇది జీపీ అని. ఇక అది వెరిఫై చేద్దాం. సాధన ఎందుకని అంటే ఇది మల్టిప్లై చేద్దాం. 2016 పవర్ ఏ ఇంటూ 2016 పవర్ సి ఈజ్ ఈక్వల్ టు 2016 పవర్ ఏ ప్లస్ సి. కానీ ఏబిసిలు ఏపీలో ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2b. 2016 పవర్ 2b దట్ ఈజ్ ఈక్వల్ టు 2016 పవర్ బి హోల్ స్క్వేర్. సో ఈ 3 పదాల్లో దీని స్క్వేర్ వచ్చి ఈ రెండింటి లబ్ధం అయ్యింది కాబట్టి ఇది జీపీ. అందువల్ల 4 అన్నమాట మనకు కావాల్సిన సమాధానం. సాధన ఆల్టర్నేటివ్స్ 1 స్క్వేర్ చతురస్రం, 2 రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం, 3 సమాంతర చతుర్భుజం, 4 ట్రెపీజియం, 5 సాధన. ఇప్పుడు ఏబి ఎంతో కడదాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -2 -0 హోల్ స్క్వేర్. -1 -2 దానికి స్క్వేర్ 4, మళ్ళీ ఇదో 4. సో రూట్ ఆఫ్ 8 అంటే 2√2. బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 -2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 -1 అంటే 2 స్క్వేర్ అంటే 4, ఇది ఒక 4, 2√2. సిడి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 -3 హోల్ స్క్వేర్ ప్లస్
2 minus 0 whole square. -1 minus -3 అంటే -1 plus 3 అంటే 2 square 4 మళ్ళీ ఇక్కడ 4 2 root 2 TA is equal to -1 minus -3 whole square plus -2 minus 0 whole square is equal to -1 minus -3 అంటే +3 -1 + 3 అంటే 2 2 square అంటే 4 మళ్ళీ ఇక్కడ ఒక 4 2 root 2 మనకి 4 భుజాలు సమానమని వచ్చింది కాబట్టి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబస్. ఇక ఏసీ స్క్వేర్ కాదు, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 minus -1 whole square plus -2 minus 2 whole square. -1 minus -1 అంటే 0, -2 minus 2 -4 దానికి స్క్వేరు 16, 16కి స్క్వేర్ రూట్ 4. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 16, రూట్ ఆఫ్ 16 అంటే 4. ఏసీ ఇది ఏసీ స్క్వేర్, ఏసీ ఈజ్ 4. ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 16, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 2 root 2 whole square ప్లస్ 2 root 2 whole square. ఇది ఒక 8, ఇది ఒక 8, మళ్ళీ 16. దేర్ఫోర్ పైథాగరస్ సిద్ధాంతం యొక్క కాన్వర్స్ నుండి మనకు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ వచ్చింది కాబట్టి యాంగిల్ బి 90 degrees. ఒక ప్యారలగ్రామ్లో ఒక యాంగిల్ 90 degrees అయితే అన్ని 90 degrees కాబట్టి అది ఒక రాంబస్. అన్ని డిగ్రీస్, అన్ని యాంగిల్స్ 90 degrees కాబట్టి చతురస్రం అన్నమాట. దేర్ఫోర్ ఏబిసిడి చతురస్రం అంటే 1 ఆల్టర్నేటివ్ కరెక్ట్. A0 0B 1 1 బిందువులు సరేఖీయాలైతే కింది వాటిలో ఏది నిజం? సాధన. దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ అంతర్ఖండం ఏ, వై అంతర్ఖండం బి అని ఇచ్చాడు కాబట్టి దీని ఈక్వేషను ఈ రెండు గుండా పోయే లైన్ ఈక్వేషన్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. దాని గుండా 1 1 అలా ఆ లైన్ పైన ఉంది కాబట్టి ఇందులో 1 1 సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ కావాలి కాబట్టి 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఇది రెండో ఆల్టర్నేటివ్. ఆల్టర్నేటివ్ 2 కరెక్ట్ అనమాట. ఇలా చేయడం చేత కాలేదనుకోండి, చేత కాకపోతే దాని ఈక్వేషను ఇప్పుడు దీని మీద A0 ఉంది,
ఏ జీరో ఉంది కాబట్టి ఎక్స్ బదులు ఏ, వై బదులు 0 పెడితే 0 ఈక్వల్ టు ఎంఏ ప్లస్ సి. అదేవిధంగా దీని మీద 0b కూడా ఉంది, అది ఇందులో ప్రతిక్షేపిస్తే b ఈక్వల్ టు సి. సో మనకు b ఈక్వల్ టు సి ఉంది, 0 ఈక్వల్ టు ఎంఏ ప్లస్ సి ఉంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ b దాని ఈక్వేషను. m వచ్చి మైనస్ సి బై ఏ ప్లస్ బి. ఇది 1 1 గుండా కూడా పోతుంది ఈ లైన్. కాబట్టి ఇందులో 1 1 ప్రతిక్షేపిస్తే 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ, ఎక్స్ బదులు 1 పెట్టాలి కాబట్టి పెట్టేశాను, ప్లస్ బి. ఇప్పుడు రెండు పక్కల ఏ పెట్టచ్చు వేస్తే ఏ ఈక్వల్ టు మైనస్ సి ప్లస్ బీసీ. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిఎక్స్ బై ఏ ప్లస్ బి. రెండు పక్కల బీతో భాగిస్తే y బై బి ఈజ్ ఈక్వల్ టు, ఈ బి అటు వెళ్ళిపోయింది కాబట్టి కామన్ వచ్చి మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ 1. ఈ ఎక్స్ బై ఏ ఎడం పక్క తీసుకొస్తే ఇప్పుడు ఎక్స్ బై ఏ ప్లస్ y బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 1 1 గుండా పోతుంది, అంచేత 1 బై ఏ ప్లస్ 1 బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇలాగైనా చేయొచ్చు. పటంలోని వృత్తానికి ఓ కేంద్రం, బిఏసి బిసిడిబి త్రిభుజాలు స్వరూపాలు అని చూపి ఏబి ఇంటూ డిబి కింది వాళ్ళలో దేనికి సమానమో. ఈ వృత్తంలో ఓ కేంద్రం అని ఇచ్చారు కాబట్టి ఏసీ బీడీలు వ్యాసాలు. అంతేకాకుండా బీసీ అనే చాపం పరిధి దగ్గర చేసే కోణం స్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ యాంగిల్ ఏ యాంగిల్ డి సమానం. ఇక ఏబిసి అంటే ఇది ఒక వ్యాసం పరిధి దగ్గర చేసే కోణం కాబట్టి 90 డిగ్రీలు. ఇది సమానం. అలాగే బీడీ అనే వ్యాసం సి దగ్గర చేసే కోణం ఇది 90 డిగ్రీలు. కాబట్టి బిఏసి సిడిబి త్రిభుజాల్లో ఈ కోణం సమానం, ఈ కోణం సమానం. కాబట్టి మూడో కోణం కూడా సమానం అయిపోతుంది. అందువల్ల అవి రెండు స్వరూప త్రిభుజాలు. ఇప్పుడు బిఏసి సిడిబి త్రిభుజాలు స్వరూపాలు అని చూపించడం అయిపోయింది, ఎందుకంటే మూడు కోణాలు సమానం అని చూపించాం. ఇక అంచేత సైడ్స్ ప్రపోర్షనల్ కాబట్టి బిఏకి అనురూప భుజం బిఏ బై సిడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిబి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే బిఏ ఇంటూ డిబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఇంటూ ఏసీ. ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏబి ఇంటూ డిబి, ఏబి అన్నా బిఏ అన్నా ఒకటే, బిఏ ఇంటూ డిబి అన్న కాబట్టి బిఏ ఇంటూ డిబి అనగా ఇది ఈజ్ ఈక్వల్ టు సిడి ఇంటూ ఏసీ అని వచ్చింది, అంటే 1 అనమాట. కాబట్టి సరైన సమాధానం 1. పటంలో ఒక వృత్తం కనపడుతోంది. ఆ వృత్తం లోపల ఒక చతురస్రాన్ని అంతర్లిఖించారు. అంతర్లిఖించడం అంటే ఇంగ్లీష్లో ఇన్స్క్రైబ్ అంటారు. ఈ చతురస్రాన్ని పేర్లు పెడదాం ఏబిసిడి అని.
ఇప్పుడు ఏసీ కలుపుదాం. ఏసీ అనేది ఒక కార్డు. ఏసీ అను జా డి వద్ద 90 డిగ్రీలు చేస్తున్నది. దేర్ఫోర్ ఏసీ ఒక వ్యాసం. ఇప్పుడు వృత్త పరిధి 100 సెంటీమీటర్లు. వృత్త పరిధి 100 సెంటీమీటర్లు కాబట్టి వృత్త వ్యాసం 100/π సెంటీమీటర్స్. కాబట్టి ఏసీ పొడవు 100/π. కానీ ఇది చతురస్రం కాబట్టి ఇది ఏ అనుకుంటే ఇది కూడా ఏ అవుతుంది. ఇది 90 డిగ్రీస్. పైథాగరస్ సిద్ధాంతాన్ని బట్టి a² + a² 2a² = ac². అంటే 10,000/π². కాబట్టి a² = 10,000/2π². Therefore, a is equal to 100/√2π. This is equal to 50√2/π సెంటీమీటర్స్. ఈ పటంలో నీ వృత్తానికి పీటీ స్పర్శరేఖ. అయితే ఎక్స్ విలువ కనుక్కోండి. స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థం ఓటీ. స్పర్శరేఖ పీటీకి లంబంగా ఉంటుంది. కాబట్టి ఇది 90. ఎక్స్ డిగ్రీస్ కోణం ఓపీటీ త్రిభుజానికి బాహ్య కోణం. Therefore, x degrees is equal to ఇంటర్నల్ ఆపోజిట్ యాంగిల్స్ రెండింటి సమ్ము కాబట్టి 90 డిగ్రీలు ప్లస్ 52 డిగ్రీలు, దట్ ఈజ్ ఈక్వల్ టు 142 డిగ్రీలు. కాబట్టి x ఈక్వల్ టు 142. శంకు యొక్క భూవ్యాసార్థం 3 సెంటీమీటర్లు. దాని ఎత్తు 4 సెంటీమీటర్లు. అయితే దాని ఏటవాలి ఎత్తు ఎంత?
భూవ్యాసార్థం 3, ఎత్తు 4. ఇది ఎంత? పైథాగరస్ సిద్ధాంతాన్ని బట్టి L² = 3² + 4² = 25, L = 5. మూడు సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన గోళాన్ని కరిగించి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన స్తూపముగా మలచిన దాని ఎత్తు ఎంత? గోళం యొక్క ఘనపరిమాణం = 4/3 π. r ఇక్కడ 3, 3³ = 3² అంటే 9, 36 π. ఘనపరిమాణం cc లేకపోతే cm3. స్తూపం యొక్క ఎత్తు h అనుకోండి. స్తూపపు ఘనపరిమాణం π × r². r² అంటే దానికి వ్యాసార్థం 2 అన్నాడు కాబట్టి 2² × h = 4πh. ఇది సమానం కాబట్టి 36 π = 4πh or h = 9 cm. 2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన గోళాన్ని కరిగించి 2 సెంటీమీటర్ల ఎత్తుగల శంకువుగా పోతపోస్తే దాని వ్యాసార్థం ఎంత? గోళం ఘనపరిమాణం = 4/3 π × r³ 2³ శంకు యొక్క వ్యాసార్థం r అనుకోండి. శంకు యొక్క ఘనపరిమాణం (1/3 π r² h r² × 2). ఈ రెండు సమానం కాబట్టి 4/3 π × 2³ = 1/3 π r² × 2. సో /3 కొట్టుకుపోతుంది, పై కొట్టుకుపోతుంది. సో మనకి ఇక్కడ ఏముంది? 2³ 8, 32 = 2r². r² = 16, r = 4 సెంటీమీటర్స్. కాబట్టి ఆ శంకు యొక్క వ్యాసార్థం 4 సెంటీమీటర్లు. సైన్ ABC త్రిభుజంలో
సైన్ ఏ ప్లస్ బి బై 2 విలువ సైన్ సి బై 2 అవుతుందా, కాస్ సి బై 2 అవుతుందా, కాస్ ఏ ప్లస్ బి అవుతుందా, కాస్ బి ప్లస్ సి బై 2 అవుతుందా అని అడుగుతున్నారు. సో సైన్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బికి మళ్ళీ సి కూడా కలిపితే 180 వస్తుంది కాబట్టి ఏ ప్లస్ బి బదులు 180 మైనస్ సి రాసుకోవచ్చు. వీటిని విడివిడిగా రాసుకుంటే 90 డిగ్రీలు మైనస్ సి బై 2 సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా కాస్ సి బై 2. దెర్ఫోర్ రెండు కరెక్ట్. ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా అయితే వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఏ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ 4 ఆల్టర్నేటివ్లో కరెక్ట్ ఆల్టర్నేటివ్ని మనం గుర్తుపట్టాలి. మొత్తం మీద ఎక్స్ విలువ తీటాల్లో ఉంది, వై విలువ కూడా తీటాల్లో ఉంది. ఈ కింద కాంబినేషన్ ఆన్సర్ మనకు చూస్తే ఎక్కడ తీటా కనబట్ల. కాబట్టి సైన్ తీటా కాస్ తీటాలు ఉన్నా కానీ వాటిని ఏదో చేస్తే ఆ తీటా లోపించాలి. కానీ మనకి అలా తీటా లోపించే సూత్రం ఒకటి స్టాండర్డ్ సూత్రం ఉంది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అని. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అనేది ఉంది కాబట్టి వాటిని స్క్వేర్లు చేసి యాడ్ చేసి ఏమొస్తుందో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. కానీ ఇది 1 అంచేత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. కాబట్టి 3 సరైన సమాధానం. ఈ 4 ఆల్టర్నేటివ్స్లో కరెక్ట్ ఆల్టర్నేటివ్ని గుర్తుపట్టాలి మనం. పై బై 4 అన్న పై అంటే 180 డిగ్రీస్, పై బై 4 అంటే కూడా 45 డిగ్రీస్. కాబట్టి సైన్ పై బై 4 ప్లస్ కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు సైన్ 45 ప్లస్ కాస్ 45. ఇది 1/√2, ఇది కూడా 1/√2, సో 2/√2 ఈక్వల్ టు √2. కాబట్టి 3 సరైన సమాధానం. సూర్యుని ఊర్ధ్వకోణం 60 డిగ్రీలు అయితే 6 మీటర్లు ఎత్తుగల స్తూపపు నీడ ఎంత పొడవు ఉంటుంది? ఆరు మీటర్లు. సూర్యుడు, భూమి, ఇది నీడ. సన్, సూర్యుడు. ఇప్పుడు సూర్యుడు హారిజాంటల్తో ఇక్కడి నుంచి మనం సూర్యుని చూసేటప్పుడు ఇలా ఉంటే ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇది ఎంత అన్నారా? 60 డిగ్రీలు అన్నారు. అంటే ఇది 60.
ఇప్పుడు ఈ త్రిభుజంలో పేర్లు పెడదాం. ఈ త్రిభుజానికి ABC sin 60 degrees is equal to tan 60 degrees is equal to AC by AB is equal to RU by AB. కానీ tan 60 అంటే ఎంత? √3. √3 is equal to 6 by AB. AB ఈక్వల్ టు 6 by √3 సెంటీమీటర్స్. లేకపోతే ఇది 2 into 3 రాసుకుని ఈ √3 క్యాన్సిల్ చేస్తే 2√3 సెంటీమీటర్స్. కాబట్టి నీడ పొడవు 2√3 సెంటీమీటర్స్. అంటే నీడ చిన్నదిగా ఉంటుందన్నమాట వస్తువు కన్నా. ఒక పేక నుండి యాదృచ్ఛికంగా ఒక మొక్కను తీస్తే అది ఎరుపు రంగుది కావడానికి సంభావ్యత ఎంత? పేకలో మొత్తం 52 కార్డులు ఉంటాయి. 4 రకాలు ఏమిటా అంటే హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్, స్పేడ్స్. క్లబ్స్, స్పేడ్స్నేమో నలుపు రంగు కలిగి ఉంటాయి. డైమండ్స్, హార్ట్స్నేమో ఎరుపు రంగు కలిగి ఉంటాయి. కాబట్టి ఎరుపు రంగు 26. కాబట్టి అనుకూల ఘటనల సంఖ్య 26 బై మొత్తం ఘటనలు. రంగు ఏదైనా సరే 52 రకాలుగా కార్డు తీయచ్చు. కాబట్టి ఇక్కడ 52. ఇది మన అడిగిన సంభావ్యత. కావలసిన సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు ½ 6 x by 2 x by 4 x by 3 బ్రాకెట్లో x గ్రేటర్ దాన్ 0 అను దత్తాంశం యొక్క మధ్యగతం విలువ 4 అయితే x విలువ ఎంత? మధ్యగతం కనుక్కోవడానికి ముందు వీటిని ఆరోహణ క్రమంలో రాయాలి. వీటన్నిటిలోకి చిన్నది x/6, దానికన్నా జస్ట్ పెద్దది x/4, x/3, x/2, x. మొత్తం 5 దత్తాంశాలు ఇచ్చాడు, 5 రాసేసాం. ఆరోహణ క్రమంలో అన్నిట్లో చిన్నది ఇది, దానికన్నా జస్ట్ పైది ఇది, అలా రాసుకుంటూ వస్తే అన్నిట్లో పెద్దది x చివరిలో ఉంది. మధ్యగతం అంటున్నారు కాబట్టి ఇక్కడ ఆడ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి ఇటు 2 అటు 2 వదిలేస్తే ఇది మధ్యగతం. మధ్యగతం విలువ 4 అన్నాడు కాబట్టి x/3 = 4 అంటే x = 12. log a/b plus log b/c plus log c/d minus log ay/dx. అది సింప్లిఫై చేస్తే వీటిలో ఏది వస్తుందని అడుగుతున్నాడు సాధన. ప్లస్ ఉంటే మల్టిప్లై చేసుకోవాలి కాబట్టి log ఆఫ్ a/b ఇంటూ b/c ఇంటూ c/d మైనస్ log ay/dx. సరే, ఇవి log a/d మైనస్
లాగ్ ay బై డిఎక్స్. లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అంటే లాగ్ ఎక్స్ బై వై, కాబట్టి దీన్ని లాగ్ ఏ బై డి డివైడ్ బై దిస్ అంటే డిఎక్స్ పైకి వస్తుంది బై ఏవై. ఈ ఏ కొట్టుకుపోతాయి, డి కొట్టుకుపోతాయి, చివరికి లాగ్ ఎక్స్ బై వై. కాబట్టి ఇదే ఆల్టర్నేటివ్స్లో లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అని కూడా ఇవ్వచ్చు, ఇది లేకుండా. అప్పుడైనా కానీ ఇదే ఆన్సర్, ఎందుకంటే లాగ్ ఎక్స్ బై వై అంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై కాబట్టి. పాయింట్ 1 2 0 1 2 0 0 1 2 0 0 0 అనే సంఖ్య ఒకటి అకరణీయం, 2 కరణీయం, 3 పూర్ణ సంఖ్య, 4 సహజ సంఖ్య. సరే, 3 4 అసలు సమాధానాలు కాదని తెలుస్తూనే ఉంది, ఎందుకంటే ఇది 0 కన్నా పెద్దది, 1 కన్నా చిన్నది కాబట్టి 0కి 1కి మధ్యలో పూర్ణ సంఖ్యలు కానీ సహజ సంఖ్యలు కానీ ఏమీ లేవు. ఇక ఈ రెండింటిలో ఏదో ఒకటి. అకరణీయం అంటే ఏమిటి అంటే ఓ భిన్నంలాగా పీ బై క్యూ, పీక్యూలు ఇంటిజర్స్ అయ్యేట్టుగా రాయగలగటం. కానీ అలా రాయగలిగే అంకెలకి దశాంశంగా రాసినప్పుడు ఏదో ఒక దశ నుంచి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి, రిపీటింగ్ డెసిమల్ వస్తుంది అనేది మనకు తెలుసు. కానీ ఇక్కడ చూడండి, 1 2 తర్వాత 1 0 ఇక్కడ, తర్వాత 1 2 తర్వాత 2 0, ఆ తర్వాత 1 2 తర్వాత 3 0. ఏదో ఇప్పుడు 120 మాటిమాటికి రిపీట్ అవుతా అంటే లేదు, 120 ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ 120 వచ్చి ఇక్కడ 0తో మొదలైంది, మళ్ళీ 120 రావట్లే. అట్లా 1200 కూడా రిపీట్ కాదు, ఏది రిపీట్ కావట్లే. అందుకని ఇది అసలు రికరింగ్ డెసిమల్ కాదు. రికరింగ్ డెసిమల్ కాదు కాబట్టి ఇది అకరణీయం అయ్యే అవకాశం లేదు. ఇచ్చిన సంఖ్య జీరోకి 1కి మధ్య నుండి దేనికి వాటిలో దేనికి సమానం కాదు కాబట్టి మూడు నాలుగులు సమాధానాలు కాదు. ఇది అకరణీయమైతే దాని దశాంశ విస్తరణ రికరింగ్గా ఉండాలి. కానీ ఇచ్చిన సంఖ్య రికరింగ్ కాదు. దేర్ఫోర్ అది కరణీయం. త్రీ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 2 = 0, లైన్ ఎక్స్ ప్లస్ 12y ప్లస్ k = 0 సమీకరణాలు ఒకే సరళ రేఖను సూచిస్తే k విలువ ఎంత? ఒకే సరళ రేఖను సూచించేటప్పుడు కోఎఫిషియెంట్స్ ప్రపోర్షనల్గా ఉండాలి. అంచేత 9/3 = 12/4 = k/2. 9/3 అన్నా 12/4 అన్నా 3,
కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 6. కాబట్టి k విలువ 6. ఒక రెండంకెల సంఖ్యకు దానిలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడు సంఖ్యకు కూడినప్పుడు నూట 21 వచ్చింది. ఆ సంఖ్యలోని అంకెల భేదం 5 అయితే ఆ సంఖ్యల్ని కనుగొనడు. అవి ఏబి అనుకుందాం. ఆ సంఖ్య యొక్క యూనిట్ల స్థానంలో బి, పదుల స్థానంలో ఏ ఉన్నాయి అనుకోండి. ఆ సంఖ్య విలువ 10a + b. అంకెలను తారుమారు చేయగా ఏర్పడు సంఖ్య 10b + a. 10a + b + 10b + a ఈజ్ ఈక్వల్ టు 121 ఇచ్చాడు. ఇక్కడ 10a, ఇక్కడ a, 11a, అలాగే 11b. 11 × a + b ఈజ్ ఈక్వల్ టు 121. 11 × a + b ఈజ్ ఈక్వల్ టు 121 అంటే a + b ఈజ్ ఈక్వల్ టు 11. ఇప్పుడు a - b ఈజ్ ఈక్వల్ టు 5 లేక b - a ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. వాటి భేదం 5 అని ఇచ్చాడు. కాబట్టి కేస్ 1 a - b ఈజ్ ఈక్వల్ టు 5. a + b నేమో 11, a - b 5. యాడ్ చేస్తే కనుక 2a ఈజ్ ఈక్వల్ టు 16 అంటే a ఈజ్ ఈక్వల్ టు 8, b ఈజ్ ఈక్వల్ టు 3. కేస్ 2 b - a ఈజ్ ఈక్వల్ టు 5. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 8, a ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏమనుకున్నాము? 10ల స్థానంలో a, 1ల స్థానంలో b అనుకున్నాం. కాబట్టి మొట్టమొదటి నంబర్ ఏమో 83, రెండోదేమో 38. కాబట్టి 2 ఆన్సర్లు. అది ఆ సంఖ్య అయితే 83 కావాలి, లేకపోతే 38 కావాలి. ax² + bx + c = 0 యొక్క మూలాలు పరస్పరం గుణకార విలోమాలు అయితే ఒకటి a = c,
2 A = B, 3 B = C, 4 A = C. వీటిలో ఏది సరైనదో ఎంచుకోవాలి. రెండు మూలాలు ఎలాగో పరస్పరం గుణకార విలోమాలు కాబట్టి మూలాల లబ్ధం = 1. కానీ మూలాల లబ్ధం ఎక్కడ కనపడుతుంది మనకు? కాన్స్టెంట్ ఇక్కడ ఏదైతే ఉందో అది బై ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్. therefore C/A = 1. అంటే A = C. కాబట్టి ఇది సరైన సమాధానం.